హలో అండి, దిస్ ఇస్ సిరీజ. వెల్కమ్ టు ఆర్ట్ఫుల్ ఎవ్రీడే. ఈరోజు వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే ఈ వీడియో సంక్రాంతికి రిలేటెడ్ అనమాట. సంక్రాంతి మనందరికీ ఫేవరెట్ ఫెస్టివల్ కదా. సో ఈ సంక్రాంతికి నేను 2 బ్యూటిఫుల్ రంగోలీ డిజైన్స్ అయితే వేయాలి అనుకుంటున్నాను. సో ముందుగా ఈ సంక్రాంతి మనందరి లైఫ్స్లో సకల శుభాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అండ్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఐఎమ్ డెడికేటింగ్ దిస్ వీడియో టు ఆల్ ద బ్యూటిఫుల్ ఉమెన్ అవుట్ దేర్. ఇంకా అస్సలు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో రంగోలీ అంటే మనకి ముందుగా కావాల్సినవి ఏంటి అండి? కలర్సే కదా. దట్ టు ఫెస్టివల్ వైబ్ తీసుకురావాలి అంటే డెఫినెట్గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే కావాలి. సో నా దగ్గర ఉన్నవి ఏంటి అంటే ఈ బాటిల్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకు ఇవి ఎంటీగా దొరికాయి. ఇవి జస్ట్ 10-15 రూపీస్ ఉంటాయి. మనం ఇలా కలర్స్ అయితే ఫిల్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఫిల్ చేసినవి అయినా దొరుకుతాయి. నేను ఇలా మొత్తం ఒక 10 కలర్స్ అయితే తీసుకొచ్చాను. అండ్ నాకు వైట్ది అయితే తీసుకురావడం మర్చిపోయాను. సో నేను ఇప్పుడు ఫిల్ చేసుకోవాలి. ఇలా మనకి సింగిల్ లైన్ వస్తుందన్నమాట. లేదు మనకి ఒకటేసారి డిఫరెంట్ లైన్స్ వేసుకోవాలి అంటే ఇది యూజ్ చేయొచ్చు. ఇది తీసేస్తే మనకి ఏమవుతుంది, ఇది క్యాప్ అనమాట. ఇది తీసేస్తే మనకి ఒకటేసారి 2-3 లైన్స్ ఇలా వేసుకోవచ్చు. ఇలా ఉంటుందన్నమాట. సో ఇదైతే ఇప్పుడు మనకు అవసరం లేదు. మరి అంత పెద్ద ముగ్గులు అయితే నాకు రావులేండి. సో నేను ఇప్పుడు అవుట్లైన్ కోసం ఈ వైట్ యూజ్ చేయాలి కాబట్టి ఇది సింగిల్ లైన్ది యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ నా దగ్గర ఈ డిఫరెంట్, మీకు కనిపిస్తున్నాయా, నా దగ్గర ఈ డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు ఇంకా వైట్ ఒకటి ఫిల్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఫిల్ చేసుకుంటాను. పండగ హడావిడి అంటే మొదలయ్యేది కలర్స్తోనే కదా. ఫస్ట్ రంగోలీ వేస్తే ఇంటికి ముందు చాలా కళగా ఉంటుంది కాబట్టి ఇంకా ఫెస్టివ్ వైబ్ అనేది వచ్చేస్తుంది.
ఫ్లోరల్ రంగోలీ అయితే చేద్దాం అనుకుంటున్నాము మన సెకండ్ రంగోలీకి. నాకు ఫ్లోరల్ అంటే నాకు గుర్తొచ్చిన కలర్స్ ఏంటంటే రెడ్, ఎల్లో, ఆరెంజ్ అనమాట. మనం ఫెస్టివ్ కలర్స్ అంటే అవే కదా. సో నేను ఇక్కడ చామంతి పూలు అండ్ గులాబీలు అండ్ బంతి పూలు ఆరెంజ్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు అవన్నీ నేను కూడా పెటల్స్ అన్నీ సపరేట్ చేసేసుకుని పెట్టుకుంటాను అనమాట. సో ఇప్పుడు అవన్నీ చేసుకున్నాను. నేను జస్ట్ ఫ్లోరల్ రంగోలీ చాలా సింపుల్గా ఉండాలనుకున్నాను. అండ్ ఇక్కడ ఉంది మొజాయిక్ టైల్స్ కాబట్టి ఇది ఫ్లోరల్ అయితేనే ఇంకా బాగా నిండుగా కనిపిస్తుందని నేను ఫ్లోరల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ. అండ్ ముందుగా మంచిగా అవుట్లైన్ అయితే గీసేసాను. అండ్ మధ్యలో అయితే నేను ఇక్కడ ఇలా రెడ్ కలర్ రోజ్ కలర్ పెటల్స్ అయితే పెడుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ చుట్టూ పెటల్స్కి వచ్చేసి ఆరెంజ్ కలర్తో ఈ బంతిపూలు ఉన్నాయి కదా, అవి పెడుతున్నాను. అండ్ ఇక్కడ ఈ పైన పెటల్స్కి ఏమో చామంతి పూలు రేకులు వేస్తున్నాను అనమాట. ఎల్లో కలర్ కదా, సో అవి వేస్తున్నాను. ఈ డిజైన్ అయితే చాలా క్విక్గా అయిపోయింది. అండ్ ఇంకా నేను అవుట్లైన్ ముగ్గుతో వేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఆరెంజ్ కలర్ పెటల్స్ ఉన్న దగ్గర ఏమో గ్రీన్ కలర్ రంగోలీతో అవుట్లైన్ గీయాలనుకుంటున్నాను. సో చూద్దాం లాస్ట్కి ఎలా టర్న్ అవుట్ అవుతుందో. ఈ ఫ్లోరల్ రంగోలి మనం ఇంట్లో కూడా వేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి మంచి ఆ ఫ్లోరల్ స్మెల్ వస్తుంది అండ్ ఫెస్టివ్ వైబ్ కూడా అనిపిస్తుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంకా అంతే అండి, అయిపోయింది. ఫైనలీ వీఆర్ డన్ విత్ ద 2 రంగోలీ డిజైన్స్. వన్స్ అగైన్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2 రంగోలీ డిజైన్స్లో మీకేది నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. And don't forget to like, share and subscribe to my channel. See you guys in the next video. Until then, bye.